TV10 Network. Breaking news, exclusive update from Yadadri district. సంక్రాంతి పండుగ సందర్భంగా భువనగిరి టోల్గేట్ ఆధీనంలో ఉన్నటువంటి ఈ టైలర్స్కి తాళాలు వేసినారు. ఆడవాళ్ళు మహిళలు చాలామంది కూడా టైలెట్ పోవడానికి ఇబ్బంది పడుతున్నారు. భువనగిరి టోల్గేట్ జిఎం చంద్రమౌళి అనే ఆ జిఎం గారు ఇది పట్టించుకోవడం లేదు. ఈ ప్రజలకు అసౌకర్యంగా మారింది. ఈ నేషనల్ హైవేపై ఉన్నటువంటి ఈ టైలర్స్ని అభివృద్ధి పరచాలి. ఇంకోటి వాళ్లకు ఆ జిఎం మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆర్థికంగా చాలామందిని నష్టపరుస్తుందో అనేది ఒక వివాదాస్పదమైన సందర్భంగా ఈ చంద్రమౌళిని ఇక్కడి నుండి ట్రాన్స్ఫర్ చేయాలని టోల్గేట్ వాళ్ళు టోల్గేట్ పైసలు మాత్రం ముక్కు పిండి వసూలు చేస్తున్నారు వాహనదారులని. కానీ ఎన్హెచ్ దీని మీద ఉన్నటువంటి బాత్రూమ్ టైలర్స్ని క్లీన్ పరిశుభ్రత ఉంచడం లేదు. పైగా ఇక్కడ ఉన్న జిఎం ఓ నియంతలాగా వ్యవహరిస్తున్నాడు. దీనికి కావాల్సిన సదుపాయం సమకూర్చమని చెప్పినా కానీ అతడు నేను నా సొంత టోల్గేట్ నాదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు. కాబట్టి ఈ అయినవోలు పోతున్న ఈటల రాజేందర్ గారు మల్కాజ్గిరి ఎంపీ అతన్ని కలిసి ఇక్కడ విషయాలన్నీ అతనికి ఆయనకు తెలియజేయడం జరిగింది. ఆయన వెంటనే చర్యలు తీసుకుంటామని ఈటల రాజేందర్ అన్న మాకు మాట ఇచ్చాడు. ఈటల రాజేందర్ అన్న కూడా మళ్ళీ ఇంకొకసారి వచ్చి పరిశీలన చేస్తా అని చెప్పి ఇప్పుడే హైదరాబాద్ వెళ్ళాడని చెప్తున్నాం. ఈ సందర్భంగా మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆర్థికంగా చాలా మందిని నష్టపరుస్తుందో అనేది ఒక వివాదాస్పదమైన సందర్భంగా ఈ చంద్రమౌళిని ఇక్కడి నుండి ట్రాన్స్ఫర్ చేయాలని మా అసలు తెలంగాణ వాదుల ఐక్య వేదిక నుంచి మేము కోరుకుంటున్నాము. నా పేరు భువనగిరి శ్రీనివాస నేత, భువనగిరి. మన భువనగిరి వరంగల్ హైవేపై ఉన్నటువంటి ఈ యొక్క లేబై టాయిలెట్కు సంబంధించినటువంటి ఇక్కడ మనం చూస్తున్నాము. లాక్లు వేసుకొని ఈరోజు సంక్రాంతి పండుగ అనేది పెద్ద పండుగ. మన హైదరాబాద్ నుంచి మొదలుకుంటే వరంగల్ వరకు కూడా ఎలాంటి టాయిలెట్స్ లేవు. అధికంగా ఈ వివిధ సందర్భాల్లో హైదరాబాద్లో ఉన్న వాళ్ళంతా సొంత గ్రామాలకు పండుగ జరుపుకోవడానికి వెళ్తున్న సందర్భంలో ఇక్కడ టాయిలెట్ లేక మహిళా ప్రయాణికులు కానీ పురుష ప్రయాణికులు కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాగే టోల్గేట్ కాడ ఏ ఒక్క చిన్న అది కాకుండా టోల్ రూపంలో ఫాస్టాగనో ఇంకోటనే అధికంగా వసూలు చేసి వాళ్ళకు కనీస వసతులు ఇవ్వకుండా ప్రయాణికులకు కనీస వసతులు ఇవ్వకుండా ఇక్కడ ఇబ్బంది వాళ్ళకు గురి చేస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఇక్కడ నూతనంగా వచ్చినటువంటి జిఎం గారు ఏదైతే చంద్రమౌళి అనే వ్యక్తి ఉన్నాడో ఆయన వచ్చినప్పటి నుంచే ఈ కక్ష సాధింపులు ఈ ప్రయాణికులను ఇబ్బంది పెట్టే ప్రక్రియ చేస్తున్నాడు. కాబట్టి తక్షణమే ఈ నేషనల్ హైవే అథారిటీ వారు ఆ యొక్క జిఎంపై చట్టపరమైన చర్యలు తీసుకొని ప్రయాణికులకు సౌకర్యాలు సమకూర్చాలని మేము ఈ సందర్భంగా చెప్తున్నాం. ఈ భువనగిరిలో ఉన్నటువంటి ఈ యొక్క లేబై ఒక్కటే ఉన్నది. ఇక్కడికించి మొదలుకుంటే వరంగల్ దగ్గర ఎక్కడ లేదు. ప్రయాణికుల అసౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని నేషనల్ హైవే అథారిటీ పీడీ గారు అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ నేషనల్ హైవే టోల్గేట్ ఈ పార్కింగ్ స్థలంలో ఉన్న బాత్రూమ్లు మొత్తము ఇటు ప్రయాణికులకు ఇబ్బంది కలిగించుకుంటూ తాళాలు వేసి ఇక్కడ సీసీ కెమెరాలు దొంగతనాలు జరుగుతున్నాయి. గతంలో సీసీ కెమెరాలు ఉండే ఆ సీసీ కెమెరాలు కూడా కట్ చేయించిండు. ఈరోజు మా బీజేపీ ఎంపీ గారు ఈటల రాజేందర్ గారు కూడా ఇక్కడ సందర్శించారు. ఇవన్నీ ఈ తాళాలు వేసి ప్రజలకు అసౌకర్యం కల్పిస్తారు. తాళాలు వేసి ఇక్కడ దొంగతనాలు జరుగుతున్నాయి. మళ్ళీ ఇంకోటి ఇక్కడ టోల్గేట్ దగ్గర కూడా ఉద్యోగస్తులను లేడీస్ను ఎంప్లాయీని అతను జిఎం గారు చంద్రమౌళి గారు చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ బాత్రూమ్లలో
తాళాలు వేసి ప్రజలకు అసౌకర్యం కల్పిస్తుడు. వెంబడే తాళాలు ఓపెన్ చేసి ఇక్కడ ఒక వ్యక్తులు పెట్టాలని, ఈ బాత్రూమ్లు ఓపెన్ చేయాలని మరియు అతని పని చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాము. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ గారు ఎంపీ గారు కూడా వచ్చి సందర్శించి ఇప్పుడే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాము. ఇప్పుడే వారు కూడా దానిపైన స్పందించారు. వెంబడే అతన్ని జీఎం గారిని అతని ఫోన్ ద్వారా హెచ్చరించడం జరిగినది. కావున వెంబడే టోల్ ప్లాజాకు సంబంధించిన అధికారులు ఎవరైతారో అతని పైన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము. అలాగే ఈ బాత్రూమ్లన్నీ ఓపెన్ చేయాలి. ఈ పండుగ పూట వచ్చే లేడీస్ కానీ జెంట్స్ కానీ ఇబ్బందికరంగా జరుగుతున్నది. తాళాలు తీయాలని కూడా వెంబడే తాళాలు తీసి ప్రజలకు సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరుతున్నాము.